హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంతి. ఈరోజు మనం కొబ్బరి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కొబ్బరి కారానికి ముందుగా కొబ్బరి, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, తగినంత ఉప్పు, జీలకర్ర తీసుకుందాం. మనం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ చేసుకుందాం. ప్యాన్ హీట్ అయ్యాక ఎండు కొబ్బరి వేసుకుందాం. ఎండు కొబ్బరి మంచి బ్రౌన్గా వేగాక వేయించుకుందాం. లైట్గా బ్రౌన్గా వేగుతుందండి. మనకి స్మెల్ అనేది వేగుతుంటేనే వస్తుంది. ఇలా లైట్గా వేగాక కారానికి తగ్గ ఎండుమిరపకాయలు వేసుకుందాం. నేనైతే పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కారం తక్కువగా వేసుకున్నాను. మీకు కావాలంటే ఎండుమిర్చి ఇంకొంచెం వేసుకోండి. ఎండుమిర్చి వేగడం వల్ల మనకి కారం అనేది తగ్గుతుంది. అప్పుడు మనకి పిల్లలు ఇష్టంగా తినడం అనేది స్టార్ట్ చేస్తారు. దీన్ని మీరు తాలింపులలో దేంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. లైట్గా వేగాక జీలకర్ర 2 స్పూన్లు వేసుకోండి. జీలకర్ర అనేది మనకి ఎక్కువ వేసుకున్నా ఇబ్బంది లేదు, మంచి అరుగుదల ఉంటుంది. ఇలా ఈ 3 ఇంగ్రీడియంట్స్ అనేది లైట్గా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ పక్కన పెట్టేసుకొని చల్లారనిచ్చుకుందాం. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎందుకంటే నేను చూస్తున్నాను, అందరూ డైరెక్ట్గా మిక్సీలో వేసేస్తున్నారు. ఇలా వేపుకుంటే వచ్చే ఫ్లేవరు చాలా బాగుందండి. ఇలా మిక్సీ పట్టేసుకుందాము. ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకున్నాక తగినన్ని వెల్లుల్లి, నేనైతే 2 వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. తగినంత ఉప్పు, వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్నాక చూడండి, చాలా బాగుందండి. స్మెల్ మూత తీస్తుంటేనే ఆ ఫ్లేవర్ అనేది అద్భుతంగా ఉంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇది గాజు సీసాలో కానీ లేదా ఏదన్నా స్టోర్ చేసుకోండి, ఏదన్నా బౌల్లోకి. ఈ కొబ్బరి కారం 2 స్పూన్లు ఉంచుకొని 2 కప్పులు పుట్నాల పప్పులు వేసుకున్నాను. ఆ వీడియో స్కిప్ అయిందండి. ఈ పుట్నాల పప్పులు వేసుకున్నాక లైట్గా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈ పప్పుల పొడి మనకి పిల్లలకి దోశల్లో, ఇడ్లీలలో కొంచెం నెయ్యి, నీళ్ళు వేసి కలిపి ఇస్తే చాలా బాగా ఇష్టంగా తింటారండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. అందుకే మీ పిల్లలకి ట్రై చేస్తారని నేను ట్రై చేసి చూపిస్తున్నాను. ఓకేనండి, నేను 2 ఇప్పుడు చూపించేసేసాను. ఇది ఈరోజు మన వీడియో. ఇంకేం, నా ఛానల్ నచ్చితే, నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.